మీకు ఆధార్ కార్డు ఉందా? డ్రైవింగ్ లైసెన్సు, ఫోన్ల సిమ్ కార్డా, పాన్ కార్డా, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు ఇట్లా మస్తుంటాయి. దీంతో ఇంకోటి సుత ఉంటుందిలా గదే ఓటర్ కార్డట. కానీ అన్నిటితోటి ఇప్పుడు అంటే ఎప్పుడు అవసరం పడుతుంది, కానీ ఈ ఓటర్ కార్డుతోటి 5 ఏళ్ళకోసారే పడుతుంది కదా అవసరం. కానీ ఇప్పుడు ఎన్ని కార్డులు ఉంటాయో ఎన్ని పోతాయో నుల్లా. ఇంతకు ముచ్చటేందంటే మన తెలంగాణలా ఇక 73 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియదాటిగా. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత ఎక్కువ ఓట్లు పోతుంది మనతాననేనులా. ఓటర్ ఫారంలు నింపేతందుకు టైమ్స్ తోడిచింది. సరుకు ముందు రాష్ట్రంలో 3,38 లక్షల ఓట్లుంటే ఇవరకు 2,64 లక్షల దరఖాస్తులే వచ్చినాయట. కడిమై వాపస్ రాలేదట. కాలం చేసినోళ్ళై డబల్ ఓట్లున్నాయి తీసేయాలని దేశమంతటా సర్కార్యం పెడితే మన తాన 47 దినాలు నడిచింది గీసారు. అయితే ఉత్త హైదరాబాద్ జిల్లాలనే 47 లక్షల ఓట్లుంటే వాపస్ వచ్చినాయి 27 లక్షల ఓట్లేనట. అంటే సగం దాటినట్టే. మేడ్చల్ రంగారెడ్డిలనైతే 164 మంది ఫారాలు నింపించిండ్రట. అంతే తతిమోళ్ళు తేనట్టే ఇక. అంటే పట్నం బతకచ్చినోళ్ళు ఈడసుత తీసుకుండొచ్చు. ఇక ఊర్లో భూమి జాగాలు ఉండే వరకు ఆడ ఇడిచిపెట్టకుండా ఈడిడిచిపెట్టి ఉండొచ్చురు. కొందరికి అడ్రస్లే తెలుస్తలేవు, ఫోన్లు చేసినా ఎత్తుతెల్లారట ఇంకా కొందరు. ఇక జిల్లాల కింద లెక్క కడితేనైతే యాదాద్రి భువనగిరిలో 194 మంది వివరాలు ఆన్లైన్ ఎక్కినట్టు ఉన్నాయట. జనగామల 91%, మేదకు సూర్యాపేటల లైన్ కట్టినయి వరుసల 90%తోని. ఇక కడమ జిల్లాల 80% ఓట్లు ఫైనల్ అయినాయట. ఈ 10 దినాలు మొత్తం ఆన్లైన్ చేసినాక 17 నాడు ఫైనల్గా లిస్ట్ పెడతారట. అప్పుడు పురాగా తెలుస్తుంది గీ ఓటర్ల లెక్క. ఎవల ఓటర్న రాకపోతే కాగితాలు చూపించి దరఖాస్తు పెట్టుకునేందుకు 1 నెల రోజులు మళ్ళా టైం ఇస్తారట. అటెన్క ఈ లిస్టు లెక్కలు ఫైనల్ అయినాక ఏదెట్లున్నా మన తాన గిన్ని లక్షల ఓట్లు తగ్గడంటే చిన్న ముచ్చట నానులా. ఎవరన్నా అనుకున్నారు గిన్ని ఓట్లు తగ్గుతాయని. కానీ ఇక ఆడుంటే ఈడలేదు, ఈడుంటే ఆడలేదు పోర్రి. ఇక నుంచి అన్న జర పైలముల్లా ఊరు పచ్చగుండాలే, పట్నం సల్లగుండాలి అనుకోవాలి. కానీ రెండిట్ల నేను ఓటేయాలంటే మాత్రం నడవదిగా.